హలో హలో. సార్ నమస్కారం అండి. నమస్కారం. సార్ ఉప్పు శ్రీ సాయి కుమార్ గారా మాట్లాడేది? మళ్ళా చెప్పండి హలో పేరు. పేరు మళ్ళా చెప్పండి. శ్రీ సాయి కిరణ్ గారు. అవును 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 మేడం. అదే సార్ మనీ నుంచి కాల్ చేస్తాను. మార్నింగ్ కాల్ చేశాను కదా, 2 గంటల పైన కాల్ చేయమని చెప్పారు. అవును అవును మేడం. అందుకే కాల్ చేశాను సార్. మేడం అది మనీ అనేది ఇంకా కాలేదు మేడం. అది మీరు ఓకే అన్నట్టు నేను మా ఫ్రెండ్ సర్కిల్లో 2-3 అడిగాను. ఓకే మంత్ ఎండింగ్ ఉంది కదా, ఇప్పుడు ఎలా ఉంటుందిరా, ఇప్పుడు కాదు కదా అంటున్నారు వాళ్ళు. ఆల్రెడీ ట్రై చేసిన. నెక్స్ట్ ఆప్షన్ చెప్పండి మీరు ఇక. అట్లీస్ట్ 1000 కూడా అరేంజ్ అవ్వలేదా సార్? అస్సలు కావట్లేదు మేడం. ఇక మంత్ ఎండింగ్ ఎవరి దగ్గర డబ్బులు ఉంటాయి మేడం? ఎవరి దగ్గర ఉండవు. బట్ వాస్తవం మంత్ చెప్పాలంటే స్టార్టింగ్ నుంచి అనేది మేము కాల్ చేస్తే మీరు రెస్పాన్స్ అయ్యేదే మంత్ ఎండ్లో రెస్పాన్స్ అవుతున్నారు సార్. అలాంటప్పుడు మేము కూడా ఏం చేయలేం కదా. అట్లీస్ట్ మీరు మంత్ స్టార్టింగ్లో కనెక్టివిటీ వచ్చినా పర్లేదు. అండ్ ఎన్నిసార్లు కాల్ చేసినా కానీ మరి మంత్ ఎండ్లో మీరు పికప్ చేస్తున్నారు కాల్. బిజీగా ఉంటా మేడం. నేను కొంచెం అక్కడ ఇక్కడ తిరుగుతున్నాను, జాబ్ గురించి తిరుగుతున్నాను. మెయిన్ రీజన్ చెప్పాలంటే అదే. ఇప్పుడు ఫ్రీగా ఉన్నా కాబట్టి మీకు కాల్ రెస్పాన్స్ చేస్తున్నాను. మార్నింగ్ రెస్పాన్స్ ఇచ్చాను, ఇప్పుడు కూడా రెస్పాన్స్ ఇచ్చాను. మీరు అన్నారు కదా ఏమని, కాల్ రెస్పాన్స్ ఇవ్వట్లేదు. ఇప్పుడే రెస్పాన్స్ ఇస్తున్నా మేడం. అండ్ మీకు ఇన్ఫార్మ్ చేసి మేము మంత్ స్టార్టింగ్లో చేస్తుంటే ఇప్పటికి ఏదైనా మీరు అరేంజ్ చేసుకుంటారు కదా ఈ డేట్ లోపల. మీరు అన్నది కరెక్టే. మన దగ్గర వేరే ఆప్షన్ లేదు ప్రస్తుతంగా. అందుకే మీకు నేను ఏం చెప్పాను మేడం, ఒక 3 months నాకు టైం ఇవ్వండి. 3 months టైం అడుగుతున్నాను మేడం. రిక్వెస్ట్ చేస్తున్నాను మీకు నేను. సో టు బి ఫ్రాంక్గా చెప్పాలంటే ఈ మంత్ అనేది ఒకవేళ మీరు పే చేస్తేనే నా దగ్గర ఉంటుంది. సపోజ్ నెక్స్ట్ మంత్ వేరే వాళ్ళ దగ్గరికి వెళ్తుంది అండ్ విజిటింగ్ వస్తారు, అన్నీ జరుగుతాయి సార్. అది నేను కన్ఫామ్గా నేను మీకు చెప్పలేను. ఎందుకంటే ఇప్పుడు నేను ఒక మాట అనేది ఇచ్చి అది కావాలేదంటే మీకు ఇబ్బంది అవుతుంది. కరెక్టే కదా. మేడం నేను అందుకే విజిటింగ్ అంటే చెప్తున్నాను. మేడం విజిటింగ్ అంటే అంటే ఎగ్జిక్యూటివ్ ఇంటి కాడికి వస్తారు అదేనా? అవును సార్. ఓకే. అంటే ఏమైనా అవుతుందా మేడం ఒకవేళ ఇంటి కాడికి వస్తే? ఇంటి దగ్గర వాళ్ళు ఏ టైం వస్తారో మనకు తెలియదు కదా సార్. ఒకవేళ మీరుంటే మీ దగ్గర మాట్లాడతారు, లేదంటే పక్కింటి వాళ్ళ దగ్గర అన్నీ అడిగినప్పుడు వాళ్ళకి తెలుస్తుంది కదా. ఇలా ఇలాంటి అబ్బాయి అనేది ఒక మన ఊర్లో పక్కింటి అబ్బాయి లోన్ తీసుకున్నాడు అని చెప్పి వాళ్ళకి తెలుస్తుంది. అండ్ పక్కింటి వాళ్ళకి తెలిస్తే చాలు కదా ఎన్ని చోట్ల అనేది స్ప్రెడ్ అవుతుందని చెప్పి. అలా చేయొద్దు మేడం. అలా చేస్తే ఎలా చెప్పండి? అది ఇప్పుడు నేను మన చేస్తానని దగ్గర మేడం, చెప్పట్లేదు సార్. ఇప్పుడు దాన్ని నా మీకు దగ్గర పేమెంట్ అనేది మనీ స్టాప్ అయితే ఉంటే, ఫీల్డ్ టీమ్ అనేది డైరెక్ట్గా రిసీవ్ అవుతారు కదా. మీరు అన్నది కరెక్టే. నా దగ్గర పేమెంట్ ఉంటే మేడం నేను ఖచ్చితంగా చేస్తుంటే, ఇప్పుడు లేదు. ఇప్పుడు వాళ్ళు వచ్చి ఇంటి పక్క వాళ్ళతో మాట్లాడతారు అంటే మేడం అది కరెక్ట్ కాదు కదా మేడం. అది చెప్పండి మీరే. సార్ మీరే చూడండి, పక్కింటి వాళ్ళతో మాట్లాడతారని కన్ఫామ్గా చెప్పట్లేదు నేను. మీరు ఒకవేళ లేనప్పుడు పక్కన అనేది అడుగుతారు కదా అని చెప్తున్నా. నేను కాల్ రెస్పాన్స్ ఇస్తున్నా కదా మేడం నేను. సార్ మీకు కాల్ రెస్పాన్స్ ఇస్తున్నారు సార్, బట్ స్టిల్ పేమెంట్ అనేది 4 months నుంచి అనేది స్టిల్ 0 సార్. అవునవును. ఇప్పుడు దానికి పేమెంట్ ఉండాలి కదా మేడం నా దగ్గర. అట్లీస్ట్ మీరు లాస్ట్ మంత్ కానీ లేదంటే దాని ముందు మంత్ కానీ అట్లీస్ట్ చిన్న పేమెంట్ అనేది చేసుకున్నా కానీ ఓకే. బట్ ఆ పార్ట్ అమౌంట్ కూడా అనేది మీరు పేమెంట్ చేయకుండా అండ్ తిరిగి అనేది చూసుకున్నారంటే ఒక 3 months అనేది టైం రిక్వెస్ట్ మేడం, అడుగుతున్నారు. రిక్వెస్ట్ చేస్తున్నా మేడం నేను. నా టు బి రిక్వెస్ట్ ఫ్రాంక్గా అనుకోండి. నేను ఏం చేయలేను సార్. ఎందుకంటే ఇప్పుడు ఈ డే మంత్ 30వ తేదీ మీరు లోపల అనేది ఒక మీ టైం నా చిన్న దగ్గర ఉంటుంది ఫేవర్ సార్. చేయగలుగుతారు నాకు, మీరు తెలుసుకుంటే, మీరు చేయాలనుకుంటే. చెప్పండి సార్. ఒక 1000 రూపీస్ ఇవ్వగలుగుతారా నాకు అప్పు కిందకి? మీరు ఎలానో మేము కూడా అలానే సార్. సాలరీ వచ్చేదాకా అనేది ఏమి ఉండదు సార్. ఓకేనా. కొంచెం ట్రై చేయండి మేడం నా కోసం. మేమనేది అమౌంట్ ఇవ్వలేము సార్. ఆల్రెడీ మీరు తీసుకున్న అమౌంటే మీరు కట్టలేదు అని తిరిగి అంటే నన్ను మీ అడుగుతున్నారు మీ మీరు. 1000 మీకు నేను ఇచ్చేస్తాను. 100% గ్యారంటీ సారీ చెప్తాను. సార్, గ్యారంటీ. ట్రై చేయండి మేడం. అలా అనేది ఇచ్చేక్ అనేది కుదరదు సార్. అవునా? నేను మా ఫ్రెండ్స్ని అడిగాను మేడం, వాళ్ళు ఏం సపోర్ట్ చేయట్లేదు వాళ్ళు. ఓకే. కొంచెం మేడం ఇది ఒక్క చేయండి మీరు కొంచెం. ఎవరు ఇంటికాడ రాకుండా జర కొంచెం. అది అదే సార్ నేను కొంచెం చెక్ చేస్తాను. ఓకేనా. నేను అందుకే మేడం మీకు ఒక 3 months అని చెప్పాను. ఎందుకంటే ఒక 3 months అయిందనుకోండి, అప్పుడు నా దగ్గర పేమెంట్ వచ్చేస్తుంది. అప్పుడు నేను క్లియర్ చేస్తాను, టోటల్ క్లోజ్ చేసేస్తాను. దాని గురించి నేను 3 months అడిగాను మీకు. సరే సార్ చూడండి, బట్ 3 months అనేది నేనైతే టైం ఇవ్వలేను సార్. ఓకేనా. రిక్వెస్ట్ మేడం.
సార్ మీరు రిక్వెస్ట్ చేసినా నేనైతే 3 months అనేది టైం ఇవ్వలేను సార్. మీరు ఈ మంత్ ఎండ్లో ట్రై చేయండి, పార్ట్ అమౌంట్ అయ్యో కట్టేలా ట్రై మేడం చేయండి. మంత్ ఎండ్ అదే ఇంకా మేడం ఇంకా 2 days ఉంది మేడం. 2 daysలో నేను ఎలా చేయగలుగుతాను చెప్పండి మీరే. స్టిల్ జాబ్ 4 లెస్ months నేను నుంచి ఈఎంఐ జాబ్ పెండింగ్లో లెస్ ఉంది మేడం. సార్. నేను అదే చెప్తున్నా, ట్రై చేయండి అని చెప్తున్నా. కావట్లేదు మేడం. రిక్వెస్ట్ ఓకే సార్, చేస్తున్నా, ట్రై చేసి చూడండి. ఓకేనా? రిక్వెస్ట్ చేస్తున్నా మేడం. లేదు సార్, లేదు చూడండి మేడం మీరు. లేదు సార్, 3 months అనేది నేను టైం అనేది ఇవ్వలేను సార్. మీకు ఆల్రెడీ డైరెక్ట్గా అనేది మనీ వ్యూ అనేది కస్టమర్ కేర్కి కాల్ చేసి టైం అనేది అడగండి. నా సైడ్ నుంచి అయితే 3 months అనేది టైం అయితే నేను ఇవ్వలేను సార్. థ్యాంక్ యూ సార్.